హాయ్, హలో, నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. బాగున్నారా? నేను మీ ఆశ. ఈరోజు అలసందలతో వాళ్ళండి, బొబ్బర్లని కూడా అంటారు ఇటు సైడు. అది ఒక ఒక 3 అవర్స్ నానితే సరిపోతాయి. ఎక్కువ నానక్కర్లే. అంటే బొబ్బర పప్పు తీసుకున్నాను నేను, బొబ్బర్లు కాకుండా. త్వరగా నానతాయి. పప్పు చూసారా, బద్ద అనమాట. బొబ్బర్లు బద్ద. అలసందల వాళ్ళు చాలా బాగుంటాయండి. హెల్త్కి చాలా మంచిది. ఫుల్ ఆఫ్ ఫైబర్. కావలసిన దినుసులు చూద్దాం. ఒక పెద్ద అల్లం ముక్క, ఒక 100 గ్రాములు అల్లం ముక్క, పావు కేజీ అలసందలండి, 100 గ్రాములు అల్లం, పెద్ద ఉల్లిపాయలు ఒక 2, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ఒక 10-15 వేసుకోండి. అంటే దీనికి చట్నీ అక్కర్లేదు, ఇంకా ఉట్టిగానే తినేయచ్చు. చట్నీ అక్కర్లేదు. చూసారు, పచ్చిమిర్చి మంచి కారం పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీలో కొంచెం బరకగా, మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకొని పెట్టుకోండి. ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుని కాగిన తర్వాత కొంచెం పెద్ద సైజులోనే వేసుకోండి. నూనె అస్సలు పేల్చదు, ఫైబర్ ఉంటుంది, చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటాయండి. చాలా హెల్త్కి చాలా మంచిది. మీకు మామూలు మినప వాళ్ళ కన్నా అలసంద వాళ్ళ చాలా మంచిది హెల్త్కి. ఇంట్లో ట్రై చేయండి. చూసారా, నూనె కాగిన తర్వాత చిన్న చిన్నగా ముద్దలు చేసుకుని, చాలా ఈజీ అండి వంట. పిల్లలకి క్యారియర్ పెట్టడానికి, ఆఫీస్కి, టిఫిన్కి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. చట్నీ ఏం అవసరం లేదు, మనం ఘాటుగానే ఉంటాయి. అల్లం ఎక్కువ వేసాం కదా, చాలా ఘాటుగా ఉంటాయి. బాగా నూనె కాగిన తర్వాతే వేయండి, నూనె పీల్చేసుకుంటుంది. లేకపోతే నూనె బాగా కాగాలి. కాగాక అప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని అలా నొక్కి వేసేయడమే. ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్. ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకుంటే చాలు. ఒకవేళ బొబ్బర్లు అనుకోండి, ఒక 5 అవర్స్ నానబెట్టుకోండి. బద్ద కాబట్టి నేను 3 అవర్స్ నానబెట్టాను. తగినంత ఉప్పు వేసి అన్నీ వేసి రుబ్బేసేయండి. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసి రుబ్బేయండి. ఉల్లిపాయలు ముక్కలు వేసుకోండి. రుబ్బిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకొని ఉంటే కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఏమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఏదైనా తోటకూర కానీ పాలకూర కానీ మన ఇష్టం. నేను ఉట్టి ప్లెయిన్గా వేసాను. అయిపోయినాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా ఈజీగా అయిపోయే వంట, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది మీకు. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి స్నాక్స్ లాగా రెడీ చేసి పెట్టచ్చు. చాలా బాగుంటాయి. ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.